ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనము. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడే ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనురు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరోబడని నిత్యావమానం పొందుదురు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇటువంటి వారు మనకు ఉన్నారా? ఉండకపోవచ్చు, ఎవరూ లేరు అనుకుంటాం. కానీ ఎవరో ఒకరు ఆశపడుతూ ఉంటారు, మన పతనాన్ని కోరుకునేవారు. వారు మనకు శత్రువులు కాదు, కానీ వారు మనకు శత్రువులు కాదు, మనం వారికి శత్రువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరితోనూ మంచిగానే ఉన్నాము, మనకు ఎవరూ శత్రువు లేరు అని అనుకుంటాము. ఎందుకంటే దేవునితో సహవాసం చేసేవారు చాలా ఎలా ఉంటారంటే అందరినీ నమ్ముతారు, అందరినీ మంచివారు అనుకుంటారు. కాకపోతే ఇక్కడ చూడండి, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరు వీరు? స్నేహితులేనంట. మనం మా బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్, ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహం అని మనము లెక్కలు చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ స్నేహంలో ఏముంది? దోషం ఉంది. నీలో లేదు, ఇతరులో ఉంది. ఇది మనం కనిపెట్టుకోవాలి. స్నేహితులైన వారందరూ నేను పడిపోవడం కనిపెట్టుకొని ఉన్నారు. మరి మనం పడిపోవడం అంటే క్రింద పడిపోవడం కాదు. మన జీవితంలో సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పు సమస్యలతో, ఆహార వస్త్రాల్లో కొదువుగా, ఈ రీతిగా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే సంతోషపడేవారు అనేక మంది ఉంటారు. మనకైతే తెలియదు, కానీ ఎంతోమంది ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడే ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొన్నారు గనుక బహుగా సిగ్గుపడుదురు. మనకి ఎవరు తోడుగా ఉన్నారు? ఇలాంటి ఆశ కలిగి ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. వీడు పని అయిపోయింది, వీడు అన్నీ మంచుకున్నప్పుడు ఎంత చేశాడో, పని అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఉంటుంది, ముందు ఇంకా అయిపోద్ది అని ఆశగా ఎదురు చూసేవారికి దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? పరాక్రమం గల దేవుడు మనకి తోడే ఉన్నాడు. వారి యొక్క పరాక్రమము, వారి యొక్క కుయుక్తులు, వారి యొక్క చిలిపి స్వభావం దేవుని ముందు పనిచేయదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాగ మన పతనాన్ని కోరుకునేవారు అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు మన పతనానికి, వారు కోరుకున్నట్లు మన పతనాన్ని వారికి చూపించాడు దేవుడు. ఎందుకు? గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. మనం ఆ దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు ఏమాత్రము వారు ఇష్టపడుతున్న రీతిగా మనల్ని ఉంచే దేవుడు కాదు. మనం పరాక్రమం గల దేవుడిని నమ్ముకున్నాము, ఆయన నీడలో ఉన్నాము, ఆయన ఆశ్రయపురమై ఉన్నాడు మనకు, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు మనకు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాయి. ఆ కృపగల దేవుడు మన యొక్క ఇంటిని, మన గృహంలో, మన బిడ్డలతో, మనతో ఆయన నిత్యము ఉంటున్నాడు. కాబట్టి వారు కోరుకున్నది ఏమాత్రం జరగదు. సూర్యుని వలె యెహోవా నాకు తోడే ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు ఎంతో హింస పెట్టాలని వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా, రకరకాల మాటలతో హింసిస్తూ, వారి క్రియల చేత హింసిస్తూ ఎంతగానో బాధ పెట్టాలని చూస్తున్నప్పటికీ మనల్ని గెలవలేక వారు ఏమవుతారంట? తొట్టిల్లుతారంట. తొట్టిల్లడం అంటే తిరుగుంటుందా? తొట్టిల్లితే తిరుగుండదు.
వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారు ఏం చేస్తున్నారు? బాహాటంగా హింసించడానికి వారు పూనుకుంటున్నారు, బాహాటంగా తిట్టడానికి పూనుకుంటున్నారు. వారి యొక్క పద్ధతులు, వారి యొక్క చేష్టలు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంట? వారు తప్పక తొట్టిల్లుదురు అని చెప్తున్నాడు దేవుడు. మరి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇటువంటి వారి చేత ఇబ్బంది పడుతూ, ఆయాసపడుతూ, నలిగిపోతూ, ఎంతగానో కృంగిపోతున్నారా? దేవుడు ఈరోజు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు మనందరితో. ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమం గల దేవుడు మనకు తోడే ఉన్నాడు. మనం పరాక్రమం గల దేవుని యొక్క నీడలో ఉన్నాము. ఆయన మనకు ఆశ్రయమే ఉన్నాడు. ఆయన దక్షిణాస్తాలు మన మీద చాపుతున్నాడు. మన బిడ్డల మీద, మన గృహం మీద ఆయన హస్తాలు ఎప్పుడు మనకు తోడుగున్నాయి. కాబట్టి వారు కోరుకున్నట్టు మన పతనం ఏమాత్రము పతనానికి దారి తీయనివ్వడు దేవుడు. అలాగా మన పతనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన కృపగల దేవుడు, కృపగల హస్తాల్లో ఉండి మనల్ని రోజు రోజుకి మనల్ని పోషిస్తూ, నడిపిస్తూ ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ మాత్రము బాధపడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. దయామయడా, నువ్వు ఎంతగానో ప్రభు నాయన మా ఇబ్బందులు, మా కష్టాలు, మా పరిస్థితులు ఎరిగి స్పష్టంగా మాట్లాడిన దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మా యొక్క పతనాన్ని కోరుకునేవారు తండ్రి ఎంతమంది ఉన్నప్పటికీ ప్రభు నాయన, వారి యొక్క గుసగుసలు ప్రభు నాయన నువ్వు వింటున్నావు తండ్రి. వారినే తొట్టిలో చేసే దేవుడుగా ఉన్నావయ్యా, మమ్మల్ని లేపే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నీ హస్తాల్లో భద్రపరిచే దేవుడుగా ఉన్నావు ప్రభు తండ్రి. నువ్వు మాకు తోడే ఉన్నావయ్యా, పరాక్రమం గల దేవుడు అయ్యా. నువ్వు మా అందరికి వాక్యం వింటున్న మా అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ తోడుగా నీడుగా ఉంటూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.